వెల్కమ్ టు మీడియా న్యూస్. నేను మీ ప్రసాద్. 79వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు మన కల్వకుర్తి పట్టణంలోని ఒక యువ సైంటిస్ట్ ఉన్నాడు. ఈరోజు ఆయన మనకొక అద్భుతమైన ఫ్లాగు అంటే ఒక బ్యాటరీ ద్వారా ఇంట్లోనే కనీసం మనకు ఇంట్లో దొరుకుతున్న పరికరాలతోని తయారు చేసి ఒక ఆటోమేటిక్‌గా ఒక ఫ్లాగ్‌ని మనం ఎట్లా డిజైన్ చేశాడు, ఎట్లా కనుక్కున్నారు, ఎంత సమయం పట్టింది, ఈ ఆలోచన ఎట్లా వచ్చింది, మనకిక్కడ యువ సైంటిస్ట్ హేమంత్ ఉన్నాడు. వారిని అడిగి కొన్ని విషయాలు ఈరోజు ఈ ప్రాజెక్ట్ తయారు చేయడానికి నీకు ఈ ఆలోచన ఎట్లొచ్చింది? జై విశ్వకర్మ. నా పేరు హేమంత్ చింతోజు. నేను ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఈ ప్రాజెక్ట్ అనేది సింపుల్ వేలో ఒక క్రియేటివ్‌గా ఆలోచించి చేసిన ఇది. నాకు ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ప్రాజెక్ట్ అయితే చేస్తా. లాస్ట్ ఇయర్ కూడా ట్రై చేసిన. బట్ టైం లేకుండే నాకు. ఈ ఇయర్ దీన్ని సక్సెస్‌ఫుల్‌గా చేసిన ఈ ప్రాజెక్ట్ అనేది. అరౌండ్ 100-50 రూపీస్‌లోనే ఇది కంప్లీట్ అయిపోయింది. లోకల్‌లో దొరికే ఇవి ఐటెమ్స్. ఇంక మా డ్యాడీని కూడా అడుగుతాను నేను ఏదైనా అవసరం ఉంటే. ఓకే. మొత్తానికి ఇప్పుడు ఈరోజు బాబు తయారు చేసిన దానికి అట్లా ఏమేమి ఐటెమ్స్ వాడాడు? ఏంటి? అసలు ఆ బాబుని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా ఇప్పుడు జనరల్‌గా ఏ ఐటెమ్స్ వాడావు? ఎంత సమయం పట్టింది? దీనికి అరౌండ్ 2-3 హవర్స్ టైం పట్టింది నాకు. నిన్న ఈవినింగ్ అయితే కాలేజ్ నుంచి వచ్చినాక నేను స్టార్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్ ఈవినింగ్. ఇది బేస్ కింద అయితే మనం ఒక పీవీసీ పైప్ వాడినాం. పైప్ అండ్ పోల్ లాగా ఒక ₹5 అప్సరా పెన్సిల్ తీసుకున్నా. ఒక స్విచ్, అలాగే రోప్‌కి బదులుగా ఒక థ్రెడ్ అండ్ వైర్స్, ఒక బ్యాటరీ, ఒక మోటార్, వీటి సాయంతో అండ్ ఒక బాబిన్, వీటి సాయంతో నేను ఈ ప్రాజెక్ట్‌ని అయితే కంప్లీట్ చేశాను. అంటే ఇది సరదాగా మనకెక్కడ కొనాల్సిన పని లేకుండా ఇంట్లోనే దొరుకుతాయి. ఈ బాబిన్ అంటే మిషన్‌ది. సో, ఈ పెన్సిలు, ఈ థ్రెడ్ ఇవన్నీ నార్మల్ ప్రైజెసే కాబట్టి ఎంత అమౌంట్ ఎంతలో అయిపోయింది? అరౌండ్ ఒక 100-50-160 మధ్యలో అయిపోతది ప్రాజెక్ట్ అనేది. సింపుల్‌గా ఉంటది ప్రాజెక్ట్ గూడా. ఎవరైనా చేసే విధంగా ఉంటది. ఈ ప్రాసెస్ ఒకసారి నాకు వివరించు. ఎందుకంటే ఈ బ్యాటరీ నుంచి దీనికి ఎలా రన్ చేస్తారు? దీని నుంచి పైకి అది ఎట్లా థ్రెడ్డింగ్ ఎట్లా ఉంటది? దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. ఒకటి గేర్ మోటార్ తీసుకున్నా నేనైతే. గేర్ మోటార్ అండ్ ఒక 1 మీటర్ వైర్. దాంట్లో 1 మీటర్ ఏం సరిపోదు. హాఫ్ లెంత్ సరిపోతది. హాఫ్ మీటర్. దీని నుంచి బ్యాటరీ నుంచి స్విచ్‌కి, స్విచ్ నుంచి మోటార్‌కి కనెక్షన్ చేసి అండ్ ఒక బాబిన్ తీసుకున్నా మిషనరీది. దాని నుంచి ఒక థ్రెడ్ హెల్ప్ తోటి ఈ ఫ్లాగ్ అనేది హోస్టింగ్ అయ్యేటట్టు సెట్ చేసిన. సో, అంటే దీనికి అంటే హౌ మెనీ టైమ్స్ అంటే ఎన్ని సార్లైనా మనం ఈ బ్యాటరీ సపోర్ట్ చేస్తదా ఈ ఫ్లాగ్ ఆగేసి? ఇది రీచార్జబుల్ బ్యాటరీ ఇది మనది. హ్మ్. 3.7 వోల్టేజ్ లిథియం అయాన్ బ్యాటరీ. ఓకే. రీచార్జ్ చేసుకోవచ్చు దీన్ని రిమూవ్ చేసి గూడా. అంటే రీచార్జ్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఎన్ని సార్లయినా దాన్ని మనం అట్లా చూసుకుంటూ ఉపయోగించు. సరే, దీనికి ఎంత సమయం పట్టింది? ఫర్దర్‌గా ఏంటి దీని నుంచి మళ్ళీ ఇదే ముడి సరుకు నుంచి ఇంకేమన్నా ఫర్దర్‌గా తయారు చేసుకోవడానికి ఏమన్నా సోర్స్ ఉందంటావా? ఎగ్జాక్ట్‌లీ ఉంది. 2 హవర్స్‌లో కంప్లీట్ అయిపోయింది. 2 అవర్స్. సో, చూస్తున్నాం గదండీ మనం మొత్తానికి పెద్దగా దీనికి కావాల్సిన ఎక్విప్‌మెంట్ అయితే ఇక్కడ ఏం కనిపించట్లేదు. ఇదొక పెన్సిల్, థ్రెడ్డు, ఫ్లాగు, ఒక చిన్న బ్యాటరీ, చిన్న చిన్న కేబుల్స్ ఒక హాఫ్ మీటర్ గూడా అవసరం లేదు. దీనికి కావాల్సిన ఒక పీస్ పైప్, ఇది ప్లాస్టిక్ పైప్ హుడ్ అంటే బేస్ అనమాట. సో, దాని చుట్టూరు కొంచెం ఇండియన్ ఫ్లాగ్‌తోని డెకరేషన్ చేసి దాన్ని అట్లా కొంచెం టచప్ చేసేసి వదిలేసి దీనికి కొంచెం హ్యాండిల్ అంటే ఈ బ్యాటరీ కూడా మళ్ళీ మనం దాన్ని మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ దీన్ని కనెక్ట్ చేసుకోవడానికి కూడా అట్లా సోర్స్ ఉంది. సో, మొత్తం మీద ఒక 2-3 గంటలుగా సింపుల్‌గా తయారు చేసిన ఈ ఫ్లాగ్‌ని చాలా అద్భుతంగా ఉంది. సో, భవిష్యత్తులో దీని ఊట్ల ఒకవేళ ఎవరన్నా ఇలాంటివి తయారు చేయాలి, కొంచెం బడ్జెట్ పెడతానంటే కూడా ఈ అబ్బాయి ముందుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు. జనరల్‌గా అంటే ఇలాంటి ఆలోచన నీకు ఏ వయసు నుంచి స్టార్ట్ అయింది? ఎప్పుడు నీకు ఇలాంటి టెక్నికల్ వర్క్స్ నేర్చుకోవాలి, ఏదన్నా ఈ సమాజానికి నేను ఒక ఇంట్రొడ్యూస్ చేయాలి అని ఆలోచన, ఆ థాట్ ఎట్లొచ్చింది? అరౌండ్ నాకు 3 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ బ్యాక్ నుంచి నాకు అలవాటయింది ప్రాజెక్ట్స్ అనేవి చేయడం. ఇన్‌స్పిరేషన్‌గా నేను ఒక సైంటిస్ట్ అవ్వాలని అనుకుంటా. నేను ఎప్పుడెప్పుడు క్రియేటివ్‌గా ఆలోచించి కొత్త ప్రాజెక్ట్స్ అనేవి తయారు చేయాలనేది నా యాంబిషన్, గోల్. సైంటిస్ట్ అవ్వాలంటే చాలా ఒక హార్డ్ వర్క్ చేయాల్సింది ఉంటుంది. అలాంటి దానికోసం ఇలాంటిది కాకుండా ఇంకేమన్నా టెక్నికల్‌గా, ఇంకొంచెం క్రియేటివిటీగా, ఇంకొంచెం ఎమోషనల్‌గా అలాంటివేమన్నా ప్లాన్ చేస్తా ఉన్నారా? చేస్తున్నాం. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కూడా ప్లానింగ్ చేస్తున్నాం. ఇప్పుడు పెట్రోల్ బైక్ నుంచి ఎలక్ట్రిక్‌లోకి కూడా కన్వర్షన్ చేయాలనుకుంటున్నాం. దానికి ఒక ఫండ్ అనేది కావాలి. ఇప్పుడు మనకు ఎవరైనా స్పాన్సర్ చేస్తే వితిన్ 1-10 డేస్‌ల కంప్లీట్ చేయొచ్చు.
అంటే ఆ ప్రాజెక్టు ఇదివరకు ఎక్కడన్నా ప్రాక్టికల్ చేసావా? డైరెక్ట్‌గా చేయబోతున్నావా? అంటే ఇప్పుడు ఒక ఫండింగ్ అంటే ఎవరైనా మీ మీద బడ్జెట్ పెట్టాలంటే ఒక డెమో గావాలి. ఆ డెమో సిస్టాని ఎక్కడైనా మీరు ఇంప్లిమెంటేషన్ అంటే ప్రాక్టికల్ చేసావా? ఇది సక్సెస్ అయింది నాకు. ఈ డెమో చూపించి ఎక్కడన్నా నేను ఇన్వెస్ట్‌మెంట్ పెట్టే దగ్గర దగ్గరన తీసుకెళ్తే నాకు ఫండింగ్ పెట్టే కెపాసిటీ ఉంటదని. అలాంటి ప్రాక్టికల్ ఎప్పుడైనా ప్రయత్నం చేశావా? అరౌండ్ అంటే ఇంక నేను ఇప్పుడు ఇవి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ నుంచి స్టార్ట్ చేసినా. ఇప్పుడు ఇవన్నీ ఎక్స్‌పెరిమెంట్స్ ఇవన్నీ దీని గురించి కూడా నాకు ఎక్స్‌పీరియన్స్ అయింది. దీన్ని లాస్ట్ ఇయర్ చేసినప్పుడు నాకు ఫెయిల్ అయింది. ఈ ఇయర్ దాన్ని ఇంప్రూవ్ చేసిన దాని మిస్టేక్స్ ఏంటివో చూసుకొని. అందుకు ఇది కరెక్ట్‌గా ప్రాజెక్ట్ సక్సెస్‌ఫుల్ అయింది. ఇప్పుడు వేరే పెద్ద ప్రాజెక్ట్స్ కూడా ప్లానింగ్‌లో ఉన్నాయి. అవి కూడా సక్సెస్ అయితాయి అని నమ్మకం నాకుంది. హేమంత్ ఇప్పుడు నువ్వు సెకండ్ ఇయర్ చదువుతున్నావు గదా! ఈ ఫస్ట్ ఇయర్ చదువుతున్నావు ఐయామ్ సారీ. అయినా గూడా దీనికి దాదాపు 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు ఒక్కొక్క ప్రొడక్ట్ తీసుకునే దాన్ని బట్టి ఉంటది. ఒక 4 అవర్స్, 5 అవర్స్ కూడా పట్టొచ్చు. అంత సమయాన్ని ఈ టెక్నికల్ దానికి వాడుతున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది, ఇంట్రెస్ట్ తగ్గుతుంది. దీనికి దానికి బ్యాలెన్సింగ్ ఎట్లా చేసుకోవడం? వాళ్ళేమన్నా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారా? వాళ్ళ ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు ఇంకా మా పేరెంట్స్ కూడా. హ్మ్. ఇంక మా బ్రదర్ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతాయి చదువులో. ఇంక కాలేజ్‌లో కూడా మంచి ఫ్యాకల్టీ ఉంది. వాళ్ళు చెప్పేది మళ్ళీ రివైజ్ చేసుకుంటే అయిపోతది. ఇంగ ఇంటికొచ్చి నేను 3 అవర్స్ 1-2 అవర్స్ కంప్లీట్ అయిపోయింది ప్రాజెక్ట్. ఇప్పటివరకి ఇలాంటి టెక్నికల్ చేసుకుంటూ సక్సెస్ అవుతూ వస్తున్నావు గదా! ఇన్‌స్పిరేషన్ ఎవరు నీకు? ఇలా చేయాలి, ఇంకా ముందుకెళ్ళాలి. ఏదన్నా మనం ఈ సమాజానికి ఏదైనా ఒక టెక్నికల్ నీ వంతు ప్రయత్నంతోని ఇంట్రొడ్యూస్ చేయాలనే ఆలోచన వచ్చింది గదా! దీనికి నీకు ఇన్‌స్పిరేషన్ ఎవరు? ఎగ్జాక్ట్‌లీ ఇది మా డ్యాడీ అయితే ఒక మైక్రో ఆర్టిస్ట్ అండ్ మా అన్న కూడా ఆర్టిస్ట్. వాళ్ళ నుంచి నా ఇన్స్పిరేషన్. వాళ్ళు ఒక కేటగిరీలో ఫస్ట్ ఉండ్రు. నేను కూడా ఈ కేటగిరీలో ఫస్ట్ ఉండాలని నాది. భవిష్యత్తులో బలంగా ఒక ఆలోచన ఉంటది గదా! ఏమవ్వాలి? ఎట్లెళ్ళాలి? అంటే నీకు సైంటిస్ట్ కావాలని ఉంటే దానికి ఇప్పుడు ప్రభుత్వ కాలేజీలో చదువుతా ఉన్నావు గదా! నెక్స్ట్ అనేది ఫర్దర్‌గా ఏం అంటే దానికి తగ్గట్టుగా స్టడీ గూడా ఉండాలి గదా! దానికి అలాంటి ప్రయత్నాలు ఏమన్నా చేస్తున్నావు అంటే ఏం చెప్తావు? ఫ్యూచర్‌లో ఇంజినీరింగ్ చేద్దామని ప్లానింగ్‌లో ఉన్నా. ట్రిపుల్ జీ ఇంజినీరింగ్. హ్మ్. ట్రిపుల్ జీలో మెకానికల్ బ్రాంచ్. సో, దాని ద్వారా ఇంకా దీన్ని అంటే ట్రిపుల్ చేయాలంటే గూడా అక్కడ గూడా దాన్ని చదువులో గూడా అక్కడ గూడా చూయించాలి నీ ప్రతిభ అనేది. దానికి సగం సమయం కేటాయించాలి. దీనికి సగం సమయం కేటాయించాలి. ఈ రెండిటికి ఎట్లా బ్యాలెన్సింగ్ ఎట్లా ఉంటది? ఏంటి? ఎక్కడంటే నీకు ప్రభుత్వ కాలేజీ ఇక మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి కొంచెం సమయం కేటాయిసి వర్కౌట్ అవుతుంది. అక్కడికెళ్ళిన తర్వాత అంత సమయం ఉండకపోదు గదా! దాన్ని ఎట్లా బ్యాలెన్సింగ్ చేస్తావు? అరౌండ్ నాకు డే టు డేలా ఒక 1 అవర్ అయినా దొరుకుతది గదా! దాంట్లో ఆ టైంలో బ్యాలెన్స్ అయిపోతది నాకు. ఇంగ సెట్ అయిపోతది మొత్తం టైం. డైలీ కొంచెమైనా అయిపోతది గదా! వర్క్. ఇప్పుడు జేస్తున్న ఈ టెక్నికల్ ఐటెమ్స్‌కి ఇంకేదన్నా గోల్ ఉందా? అరే! ఈ ఉన్న బడ్జెట్‌లోనో ఇంకేదన్నా మనం ఇలాంటిది జేస్తే బావుంటది అన్నది అలాంటిదేమన్నా తీసుకున్నావా? ఇంకా ప్రొడక్ట్స్ అనేవి క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి దీంట్లో. కొంచెం మోటార్స్ అనేవి హై క్వాలిటీ వాడితే ఇంకా మంచిగయితది ప్రాజెక్ట్. అంటే ఇదే ప్రాజెక్ట్‌ని కొంచెం పెద్ద సైజులో కావాలి. కొంచెం వాళ్ళింత బడ్జెట్ ఇచ్చి చేయగలుగుతావా అంటే ధైర్యం జేసి ముందుకొస్తావా? ఎగ్జాక్ట్‌లీ నేనొస్తా ముందుకి. చేస్తాం. కంప్లీట్ అయితే చేస్తాం. అది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేస్తాం ప్రాజెక్ట్‌ని. ఇప్పుడు, ఇప్పుడు ఇది లోపల అంటే సక్సెస్ అవ్వాలి అంటే ఈ ప్రాజెక్ట్ జనాల్లోకెళ్ళాలి గదా! జనాల్లోకెళ్ళాలంటే ఇంకేదైనా జనాలు ఆకర్షించే ఏదన్నా కొంచెం విభిన్నంగా ఉండేటివి తయారు చేసినప్పుడుగా జనాల్లోకెళ్తది. అప్పుడు హేమంత్ చేస్తారా? చేయడా? అనేది గూడా వాళ్ళకి కొంచెం కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేది పెరుగుతా ఉంటాయి. దానికోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తావు? ఎగ్జాక్ట్‌లీ నేనేం చెప్తా అంటే ఇప్పుడు ప్రాక్టీస్ ఉంది మనకి. ప్రాక్టీస్ నుంచి ఇంకా కొత్త కొత్తయి చేయొచ్చు అని చెప్తాను. ఇంకా అయిపోతది. సక్సెస్ అయిపోతాం మనం. ఓకే. భవిష్యత్తులో ఇలాంటి ప్రొడక్ట్ ఒకటి తయారు జేసి నేను ఈ రాష్ట్రానికో, దేశానికో, సమాజానికో ఇంట్రొడ్యూస్ చేయాలని ఏమన్నా బలంగా ఏమన్నా అనుకున్నావా? అంటే ఇప్పుడు ఫస్ట్ చిన్న చిన్న నుంచి పెద్ద పెద్దవి పోదామని నా ప్లానింగ్. చిన్న ప్రాజెక్ట్స్ నుంచి తర్వాత పెద్ద హై లెవెల్‌కి. ఓకే. సరదాగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎట్లాగో కాలేజీ టీనేజ్‌లో ఉన్నావు గదా! ఫస్ట్ ఇయర్‌లో సరదాగా మూవీ రిలీజ్ అయిందంటారు. లేకపోతే షార్ట్స్ అంటారు, రీల్స్ అంటారు, మొబైల్స్ అంటారు. సరదాగా బైక్ రైడింగ్ అంటారు. చాలా ఉంటాయి మీ తాలూకా అంటే మీ ఏజ్‌లో ఉన్నవాళ్ళు. మీ ఫ్రెండ్స్ ఎప్పుడన్నా సరదాగా బయటికెళ్దాం, మూవీకెళ్దాం, లేకపోతే లాంగ్ డ్రైవ్‌కెళ్దాం అలాంటివి అన్నప్పుడు వాళ్ళకేమన్నా సమాధానం చెప్తావు? ఎగ్జాక్ట్‌లీ నాకంటే మూవీస్ ఇంట్రెస్ట్ ఉండవు నాకు. ఫోన్‌లో డౌన్‌లోడ్ కూడా ఏం చేసుకోను. నాకు మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు. నేనేం రానని చెప్పేస్తా. స్మార్ట్ ఫోన్ ఉందా? ఆ! ఇన్‌స్టాగ్రామ్‌లో మన కంటెంట్ కూడా ఉంటది. ఇవే ఉంటాయి దాంట్లో. హ్మ్. అంటే స్మార్ట్ ఫోన్ వాడుతున్నా గూడా ఇంక వేరే ఏముండవు. అంటే నీ ప్రపంచము ఇలాంటిది చదువు, ఇంకేదన్నా చెయ్యాలి. అంటే ఎప్పుడన్నా ఫ్రెండ్స్ ఇబ్బంది పెట్టారా? బర్త్‌డేలకు సరదాగా ఇలాంటి వీకెండ్‌లు సరదాగా హాలిడేస్ ఉన్నప్పుడు బయటికెళ్దాం. అలాంటప్పుడు ఎలా వాళ్ళని మేనేజ్ చేయగలుగుతావు? నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ ఒక 1 ఆర్ 2 డేస్ దొరికితే కొత్త ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తా నేను. హ్మ్. ఇలాంటి బయట టైం అయితే ఏం వేస్ట్ చేయను నేను.
సరే మీ ఫ్రెండ్ సర్కిల్‌లో నీలాగా కొంచెం సరదాగా టీనేజ్‌లో ఉన్న పిల్లలకి నీవు ఒక మెసేజ్ ఏమిస్తావు? టైం అనేది వేస్ట్ చేయకుండా దేనికో ఒకదానికి యుటిలైజ్ చేసుకుంటే ఫ్యూచర్‌లో సక్సెస్ అయిపోతాం మనం ఒకదానికి. దేని మీద ఇంట్రెస్ట్ పెట్టి ఒక పూర్తిగా చేస్తే పని సక్సెస్ అయిపోతాం లైఫ్‌లో. ఓకే. ఇది సక్సెస్ అయింది. బావుంది. బావుంది. ఆల్ ద బెస్టు. ఇంకేమన్నా ఈ గతంలో ఇంకేమన్నా ఎలాంటి ఎలక్ట్రానిక్స్ ఐటెమ్స్ ఎన్ని తయారు చేసుంటావు అప్రాక్సిమేట్‌లీ అంటే ఏమైనా చెప్పగలుగుతావా? అరౌండ్‌లీ 10+, 20+ అయితే అయిపోయినాయి ప్రాజెక్ట్స్. దాంట్లో కొన్ని ఫెయిల్ అయినవి ఉన్నాయి. ఫెయిల్ అయినవి మళ్ళీ చేస్తున్నాం. సక్సెస్ అయితున్నాయి అవి. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఫస్ట్ నువ్వు ఏ ప్రొడక్ట్ తీసుకున్నావు? ఏది సక్సెస్ అయింది? ఫస్టు అంటే చేసావని ప్రౌడ్‌గా నీకు గర్వంగా చెప్పిందెవరు? ఫస్ట్ మా డ్యాడీ చెప్పిండు నాకు. ఫస్ట్ ఒక టేబుల్ ల్యాంప్ నుంచి స్టార్ట్ చేసిన. దాన్ని చూసి మంచిగుంది ఇది ఇంకా చెయ్యి అని ఎంకరేజ్‌మెంట్ చేసిండు డ్యాడీ. సో, మీ పేరెంట్స్‌కి ఏం చెప్తావు? ప్రౌడ్‌గా ఫీల్ అయితా నేను వాళ్ళున్నందుకు. వాళ్ళు ఎంకరేజ్ చేస్తారుగా నన్ను. ఇంకా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వాళ్ళున్నారని నాకు ధైర్యం ఉంటది. భవిష్యత్తులో ఈ ప్రౌడ్‌ని ఇంకొంచెం మరింత పెరిగేంత చేస్తావా? ఇక్కడి నుంచి దాన్ని చేస్తావా? ఇంకా పెంచుతాం తప్ప తగ్గించేదేముండదు మాకు. హ్మ్. సరే చివరగా చెప్పండి. ఈ కల్వకుర్తి పట్టణంలో దాదాపుగా నువ్వు అంటే ఫస్ట్ నుంచి 10థ్ వరకు ఏ స్కూల్‌లో చదివినావు? వికాస్ ఎక్సలెంట్‌లో చదివినా నేను. దాంట్లో కూడా ఎడ్యుకేషన్ మంచిగుంటది. దాంట్లో ఎట్లా నడుచుకోవాలనేది చెప్తారు. ఇప్పుడు ప్రభుత్వ జూనియర్ కాలేజ్. సో, మనం తీసుకునే ఐటెమ్స్‌ని బట్టి కూడా మనం దీన్ని పెద్ద మొత్తంలో కూడా డిజైన్ చేసుకోవడానికి ఒక సోర్స్ ఉందంటున్నారు. మొత్తానికి ఇక్కడ యువ సైంటిస్ట్ చాలా గొప్పగా చేశారు. ఇదొక్కటే కాదు అండి. చాలా వరకు కూడా దాదాపు ఒక 15-20 ఐటెమ్‌లు ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ తయారు చేసి ఈ సమాజానికి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు. తన ఆలోచన కూడా ఏదైతే భవిష్యత్తులో ట్రిపుల్ ఐటీ జాయిన్ అయ్యి ఇంజినీరింగ్ చేసి ఇంతకన్నా ఈ సమాజానికి, దేశానికి మొత్తం మంచి పేరు తేవాలనే ఆలోచనతో ఉన్నాడు. సో, చివరగా చెప్పమ్మా ఒక జనరల్‌గా ఈ విషయాలన్నిటికి క్షుణ్ణంగా భవిష్యత్తులో మీ ఫ్యామిలీకి గాని, సమాజానికి ఎలాంటి ఆలోచన విధానం చేయబోతున్నావు దీని పరంగా? కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అనేవి కనుక్కోవడం అనేది నాకు ఇంట్రెస్టింగ్ ఎక్కువుంటది. ఇలాంటి దాంట్లలో మెకానికల్ కొత్త కొత్త ఐటెమ్స్ ఇంట్రడ్యూస్ చేయాలనేది నాది గోల్. సో, మొత్తం మీద ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న హేమంత్ అనే అబ్బాయి ఈరోజు ఎలక్ట్రానిక్ దాంట్లో చాలా ఒక సైంటిస్ట్‌గా చాలా రాబోతున్నాడు. ఇలాంటి అబ్బాయిని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. సో, ఇలాంటి అంటే వీళ్ళ నాన్నగారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలామంది పిల్లలు ఈ వయసులో సరదాగా ఆటలు, పాటలు, బైక్ రైడింగ్ అటు ఇటు తిరుగుతూ ఉంటున్నారు కదా! వాళ్ళ నాన్న ఏం చెప్తాడో వాళ్ళ నాన్నని కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ హేమంత్ వాళ్ళ నాన్నగారున్నారు. ఆయన నుండి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ ముందుగా మీకు కంగ్రాచ్యులేషన్ అని చెప్పాలనా? శుభాకాంక్షలు చెప్పాలనా? పిల్లలని ఇట్లా ఒక అంటే ఈ వయసులో వాళ్ళని ఒక టెక్నికల్ విధానంతోని అంటే బలమైన ఆలోచనతోని వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్న విధానంలో ఒక పేరెంట్ అంటే ఒక తండ్రిగా మీరు పూర్తిగా సక్సెస్ అయ్యిర్రు. అవ్వాలి అంటే హాఫ్ అయ్యిర్రు. ఇంకా సగం భాగం ఉంది. సో, ఎట్లా ఫీల్ అవుతారు మీరు మీ పిల్లల గురించి? ముందుగా కల్వకుర్తి మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రసాద్ గారికి, హేమంత్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా బాబులు మేము గత ఒక 10 ఇయర్స్ నుంచి వారికి ఒక మాకు ఏదైనా ఆర్ట్ ఏసినా గూడా ఒక మంచి ఒక చిన్న చెప్తే గూడా మంచిగేసేది. అరే ఒక క్రమశిక్షణ మనం జెప్పింది గూడా వాళ్ళింటారు. నాకు గూడా అరే మంచిగా అనిపించింది. ఏం గావాలన్నా వాళ్ళకి పెన్సిల్ గానీ, పెన్నులు గానీ, తర్వాత కొన్ని కలర్స్ గానీ, కొన్ని బ్యాటరీలు గానీ డాడీ నాకు తెచ్చియి అంటే మేము బోయి హైదరాబాద్‌లో పోయి తీసుకొచ్చినాం. వారు ఎంతో మంచిగా అనిపించింది. ఎందుకంటే చెప్తే ఇంటే ఈరోజు చాలామంది అంటారు, "మీ పిల్లలు చాలా మంచి భవిష్యత్తుందే. వారికేం గావాలో నువ్వు ఇప్పి" అంటే నాకు గూడా అనిపించింది. అరే! వీళ్ళకి ఇప్పియాలే. ఎందుకంటే వారు చెప్పింది ఇంటారు కాబట్టి సమాజానికి అరే! ఇది జెయ్యి అంటే చేస్తున్నారు. ప్రతి సంవత్సరం గూడా వారికి మేము ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తుంటా. ప్రతిరోజు నేను గంట, 2 గంటలు వాళ్ళకి చెప్తుంటా. సమాజం గురించి ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా జేయాలి. ఎందుకంటే మా తాతలు నేర్పిండ్రు. మాది ఎల్లమ్మ రంగాపురం ఒంగూరు మండలం. మా తాతగారు చింతోజు వాసుదేవాచారి మాకెన్నో అనుభవాలు చెప్పిండు. తర్వాత నేను ముకురాల బాలకృష్ణాచారి వద్ద గూడా కొన్ని అనుభవాలు, పని నేర్చుకున్నా. ఎందుకంటే ఆ రోజు కఠినంగా ఉండేది పని. ఆ కఠినంగా పని నేను అనుకునేది అబ్బా! వీళ్ళు ఇంత కఠినంగా చెప్తుర్రు నేను ఎళ్ళిపోవాలనిపించింది గానీ, ఎళ్ళిపోయినుంటే మన భవిష్యత్తు ఉండకపోతుంది. ఎందుకంటే కష్టపడి వాళ్ళతోని నేను శిక్షణ పొందినందుకు నాకు చింతోజు శ్రీకృష్ణమాచారి టీచరు రిటైర్మెంట్ ఆయన గూడా కొంచెం అనుభవజ్ఞుడు. మంచి డాక్టరు, మంచి వర్కరు. గోల్డ్ స్మిత్ చేసుకుంటూ "అరేయ్! నువ్వు 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 నీకు మంచి నీది నీకు నీ నీ వద్ద పనితనం ఉంది. నువ్వు ఈడికి రా నేను చూపిస్తా" అని చెప్పేది గానీ, ఆ రోజు కూర్చోవాలంటే మాకు భయమేది. అరే! వీళ్ళు అప్పుడు చిన్న వయసులో గదా! మేము ఆడుకునేది. కానీ మాకు ఖచ్చితంగా కూర్చోబెట్టి ఆ రోజు మాకు పని నేర్పినందుకు వారికి మేము ఎప్పటికీ వారు ఎక్కడున్నా గాని వారికి మేము ఎప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే మనకు నేర్పిన గురువుని ఎప్పుడు మర్చిపోవద్దు. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి కుటుంబానికి ఎందుకంటే ఒక వ్యక్తి ఒక సమాజానికి అవసరం వచ్చే వాళ్ళ తానరే నువ్వు ఈ విధంగా అయితావు. నువ్వు ఇది బట అని చెప్పి మాకు సలహా ఇచ్చి, డబ్బు రూపాయనిచ్చి, పెన్నులిచ్చి ఆ రోజు మాకెన్నో
విజయాలు మాకు విజయాలు ఇయాల మనం ఈ స్థాయికి ఉన్నామంటే వాళ్ళదే స్ఫూర్తి. తర్వాత మాకు మా తాతయ్య గారు వాసుదేవాచారి, తర్వాత చింతోజు బాలకృష్ణాచారి, తర్వాత శ్రీకృష్ణమాచారి రిటైర్డ్ టీచరు. వారు ఎంతో మాకు చేసిండ్రు. ఇప్పుడు మా కల్వకుర్తి భాస్కరాచార్య వద్ద నేను ఉపాధి పొందుతూ, మా పిల్లలకు స్ఫూర్తిని మేము ప్రతి సంవత్సరం వినాయకుడిని చేసుకోం. తర్వాత జెండా పండుగ కూడా ఏ విధంగా చేయాలి, తర్వాత మనకు ప్రతి ఫెస్టివల్ వచ్చినప్పుడు మాకు ఒక సలహా ఉన్నప్పుడు వాళ్ళకి నేను చెప్తుంటా. వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తుంటారు. సో, మీ పిల్లలు దాదాపుగా వాళ్ళు మీ ప్రతి విషయంలో మా నాన్నగారి ఎంకరేజ్‌మెంట్ ఉంటుంది. ఆయన మాకు సలహాలు, సూచనలు ఏదైనా డౌట్ ఉంటే మాకిట్లా ఆయన గైడ్ చేస్తూ ఉన్నాడు. చాలా వరకు మాకేమైనా కావాల్సినా కొనిస్తున్నాడు. సో, ఎంకరేజ్‌మెంట్ చేస్తా ఉన్నాడు. సో, మీ పిల్లల దాదాపు వాళ్ళు ఇట్లా ఈ రూట్‌లో ఎళ్తున్నారు కాబట్టి మీకెక్కడన్నా చదువుని పక్కన పెట్టి ఇబ్బంది పడుతున్నా అంటే ఆ ఆలోచన విధంగా మీరెప్పుడన్నా మీకనిపించిందా? మాకు గూడా చెప్తుర్రు. నేను ఖాళీ టైములా రోజు ఒక 2 అవర్స్ చదువుకోవాలి. టైం ఉన్నప్పుడల్లా ప్రతి సాటర్‌డే ఈవినింగు, తర్వాత సండే మొత్తము మేము ఇలాంటి కార్యక్రమాలకు ప్రోత్సహిస్తుంటాం వాళ్ళకు. రోజు 2 గంటలు, 3 గంటలు టైం ఉన్నప్పుడల్లా ఇలాంటివి చేయండి, ఆర్ట్ ఏయండి. మా పెద్దోడు కూడా ఎన్నో ఆర్ట్ ఏస్తుంటాడు. తర్వాత చిన్న చిన్న చాక్ పీసుల మీద గూడా అసలు చిన్న చాక్ పీస్ ఉంటే గూడా దాన్ని తీసుకొని చిన్న చిన్న వాళ్ళ విగ్రహాలు తయారు చేస్తుంటాడు. దేశ నాయకులను తయారు చేస్తుంటాడు. నాకు చాలా మంచిగా అనిపించింది. కాబట్టి సమాజానికి ఇలాంటి వ్యక్తులను ప్రతి ఒక్కరు అందియాలి. ఎందుకంటే మనం ఈ పిల్లలు ఎందుకంటే చెప్తే ఇంటలేరు. బండ్ల మీద కూడా స్పీడ్ పోతుంటారు. నేను చెప్తున్నా నాయన నిదానంగా పోవాలి. ఎప్పుడే గాని మనం భగవంతుడి నామస్మరణతోని బండెక్కాలే. మనం తోటి వారిని గమనిస్తూ మనము మన దాన్ని మనకున్న సలహా మనకు తెలవనప్పుడు ఇతరుల దాన్ని తీసుకోవాలి. మనకు మనం ముందుకు పోవాలని నేను ఎప్పుడు చెప్తుంటాను. భవిష్యత్తులో ఇలాగే మీ అంటే మీ ప్రోత్సాహం ఇట్లాగే ఉంటుందా పిల్లలని? వాళ్ళని భవిష్యత్తులో ఇంకా ఎట్లా చూడాలనుకుంటున్నారు? నేను భవిష్యత్తులో గూడా వారికి ఏమేం గావాలనో అవి సమకూరుస్తూ మంచి స్థాయిలో ఉంటారని నేను మా తాత చెప్పేది మాకు. మీరు ఎప్పుడైతే కష్టపడతారో మనం మంచి ఒక స్థాయిలోనే ఉంటాం. సమాజానికి మనం అందిస్తూ సమాజం గురించి మనం నేర్చుకోవాలి. సమాజానికి మనం అందియాలి. ప్రతి ఒక్కరికి సహకారం చేస్తూ మాకు సహకారం చేసిన వారందరికీ కలకుర్తి మాకు ఎవరెవరు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటి వరకి చాలా వరకి ఇలాంటి ఎక్స్‌పెరిమెంట్‌లు చేసి సక్సెస్ అయ్యిండు. అయినా గూడా ఒక పేరెంట్, ఒక తల్లిదండ్రులు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, భవిష్యత్తులో గూడా ఇలాంటి ప్రోత్సాహకరంగానే ఉంటాము. వాళ్ళ సమాజానికి, దేశానికి గూడా మంచి పేరు తేవాలంటే, వాళ్ళు ఇప్పటి నుంచి హార్డ్ వర్క్ జేయాలి. ప్రతి తల్లిదండ్రులు గూడా పిల్లలకి ఇలాంటి అవగాహన కోసం వాళ్ళని మీరు దగ్గర తీసుకోండి. వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుందో మీరు కూర్చొని మాట్లాడితే పిల్లల ఆలోచన విధానం మారిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్ అట్లా లేకుండా పోతా ఉంది. సో, అందరూ గూడా పిల్లలు ఇలా కల్వకుర్తిలో హేమంత్ చాలా వరకు ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ తయారు జేశారు. భవిష్యత్తులో ఇంజినీరింగ్‌గా మరి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకునేలా ఇలాంటి కొంచెం ఎలక్ట్రానిక్ నేను తయారు చేసి పెడతాను. మీరందరూ సపోర్ట్ చేయాలి. నాకు మీరందరూ బ్లెస్ చేయాలని ఈరోజు మీ టీవీ ద్వారా అందరిని కోరుకుంటున్న సందర్భంలో మొత్తానికి చూస్తున్నానని మీ టీవీ న్యూస్ నేను మీ ప్రసాద్ కల్వకుర్తి నుండి.